హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మత్తు మందు కలిపిన పాలు తాగడంతో అక్కడ ఉన్న పల్లవి మాత్రం కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లవి ఏమైంది, పల్లవి ఏమైంది అని చెప్పేసి తన దగ్గరికి వచ్చి లేపుతూ ఉంటారు. ఇంతకీ లేకపోవడంతో డాక్టర్ని పిలిపించి ఇంతలో అక్కడున్న అవని మాత్రం ఇప్పుడు తెలిసిపోతుంది ఏం చేస్తుంది పల్లవి అనేది, రోజు రాత్రికి ఇదే చేస్తుంది అని తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం ఈ అమ్మాయి ఎక్కువ మొత్తంలో మత్తు తీసుకోవడంతో ఇలా నిద్రపోయింది, అలాగే స్పృహ తప్పి పడిపోయింది. నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను, దానివల్ల లేస్తుంది కొద్దిసేపట్లో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని వాళ్ళ ఆయన మాత్రం ఏంటి ఆ పల్లవి మత్తు మందు తీసుకోవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం పల్లవి తీసుకోవడం కాదు, అది కమల్కి కలిపి ఇస్తుంది రోజు, అందుకే కమల్ రోజు నిద్రపోతున్నాడు, వాళ్ళకి ఇప్పటిదాకా శోభనం జరగలేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య, మామయ్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి పల్లవి ఇంత పెద్ద మోసం చేసిందా అని చెప్పేసి అనుకుంటారు. ఇంతలో అక్కడికి రోజు కమలు వచ్చి తను రోజు నాకు పాలు ఇస్తుంది, నేను తెలియకుండానే నిధుల్లో జారిపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న పల్లవి వైపుకు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో పల్లవి స్పృహలోకి వస్తూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కోపంగా చూడడంతో అక్కడున్న పల్లవి మాత్రం ఏంటి నేను ఆడిన ఆటకం బయటపడిపోయినట్టు ఉంది అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ మామయ్య మాత్రం ఎంత దానికి ఒడుగొట్టావు నువ్వు ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వాళ్ళ అత్తయ్య తన దగ్గరికి వచ్చి గట్టిగా చెంప మీద కొడుతూ ఉంటుంది. ఎంత పని చేశావే నువ్వు, ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది.